అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhamma till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. సో మనకి నిన్నటితో డిస్కోర్సెస్ లో ఈ గుడ్ అండ్ ఈవిల్ అనే చాప్టర్ కూడా పూర్తయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ వెళ్ళబోతున్నాం. దానికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా మనం పోస్ట్ చేసాం. ఇది చాప్టర్ నెంబర్ 11, వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్. సో మనం దేనికి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఏం లేదండి. మనం చదువుతున్నప్పుడే మనకు వచ్చినటువంటి అవగాహనని అక్కడికక్కడ మాట్లాడుకుంటూ వెళ్దాం, సమ్అప్ చేసుకుంటూ. సో ముందుగా దీన్ని ప్రారంభించాల్సింది లావణ్య గారు. అమ్మ ఉన్నారమ్మా? జై బాబా అండి. ఉన్నా అండి. వినిపిస్తోందండి? వినిపిస్తుందమ్మా. మీరు స్టార్ట్ చేయండి. సరే, డిస్టర్బెన్స్ వస్తే చెప్పండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్, హింస అహింస, గోయింగ్ బియాండ్ వర్డ్స్. పదాలకు అతీతంగా వెళ్ళాలి. Man has a tendency to cling to catch words and to allow his actions to be determined by them almost mechanically, without bringing his actions into direct relations with the living perception that these words embody. అయితే మానవుడికి ఒక అలవాటు ఉంటుందన్నమాట. మానవుడికి జనరల్గా ఏంటంటే ఊత పదాలను పట్టుకొని వేలాడుతూ ఉంటారనమాట. అంటే కొన్ని పదాలని అదే పనిగా దొర్లిస్తూ ఉంటారనమాట. ఆధ్యాత్మికంగా కొన్ని నీతి పదాలు లాగాను అలా. అయితే ఈ పదాలను వాడేటప్పుడు ఎక్కువగా, అంటే చాలా మోస్ట్లీగా మనకి ఏమవుతుందంటే అవి యాంత్రికంగా వాడటానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనమాట. అంటే ఆ పదాలు తన నిజ జీవితంలో అతను అసలు దాని అర్థం ఏంటి, అసలు వాటిని మనం నిజంగా ఆచరించగలమా లేదా, వాటిని ఫాలో అయితే వచ్చే ఫలితం ఏంటి, ఇలాంటి వాటిని లోతుగా అవగాహన చేసుకోకుండా, దాని మీద విశ్లేషణ చేసుకోకుండా అవి కేవలం యాంత్రికంగా మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇలాంటి పదాలు ఎలా అంటే సజీవ అవగాహనకు ఇక్కడ మనకి ఎలా అంటే పూర్తిగా ఆ పదాలను కానీ ఒకవేళ ఆచరించగలిగినట్లయితే తన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే అవగాహన లేకుండా వాటిని వాడటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. Words have their own place and use in life, but if action is to be intelligent, it is imperative that the meaning these words are intended to convey should be carefully analyzed and fixed. అయితే ఇక్కడ చాలా పదాలు ఇతను వాడుతూ ఉంటాడు. ఇలాంటి పదాలకు తన మానవుడి యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందన్నమాట. వీటి వినియోగం కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు వాడేటప్పుడు మనం జనరల్గా మంచి చెడు అని, స్వార్థం నిస్వార్థం, పుణ్యం పాపం, ఇలాంటి వర్డ్స్ జంట పదాలు చాలా ఎక్కువగా ఊత పదాలు వాడుతూ ఉంటాం. కానీ ఆ పదాల యొక్క అర్థం నిజంగా తెలుసుకోకుండా మనం వాడుతూ ఉంటాం అన్నమాట. నిజంగా ఆ పదాల యొక్క అర్థాలు తెలుసుకొని వాటిని వివేకంగా, అంటే తెలివిగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. వాటిని లోతుగా జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత మాత్రమే ఆ పదాలను వాడటానికి నిర్ణయించాలి. అలాంటి పదాలు ఫిక్స్ చేయాలి, అంటే వాటిని నిర్ణయించాలన్నమాట. Among the words that need such exploration, few are as important as violence and non-violence. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ పదాలను వాడాలంటే వాటిని లోతుగా విశ్లేషించాలి. విశ్లేషించిన తర్వాత ఎందుకు అంత విశ్లేషించాలి అంటే, ఇఫ్ ఇన్ కేస్ వాటిని విశ్లేషించి వాటిని మన జీవితంలో ఆచరించగలిగినట్లయితే అవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. అలా లోతుగా విశ్లేషించాల్సినటువంటి పదాలలో హింస మరియు అహింస అనే పదాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది ఇంకా దేనికి లేదనమాట. అంటే అంత విశిష్టమైనటువంటి పదాలు హింస అహింస పదాలు అనమాట. They have a direct bearing upon the ideologies that shape not only particular actions but also the entire tenor of life. అయితే ఈ పదాలు అనేవి మనం ముందే అనుకున్నాం కదా, ఆ పదాలను లోతుగా విశ్లేషణ చేయాలని.
ఈ పదాలను కనుక నిర్దిష్టమైనటువంటి ప్రభావితం చేయటం మాత్రమే కాకుండా ఆ యావత్ జీవిత రంగం యొక్క ఆదర్శాల మీద ప్రభావం చూపుతాయి. అంటే ఏంటంటే ఇవి గనుక మనం పూర్తిగా అవగాహన చేసుకొని వాటి యొక్క అర్థాన్ని గాని నిజంగా తెలుసుకొని వాటిని ఆచరించి వాటిని మనం పూర్తిగా అప్లికేబుల్ చేసుకున్నట్లయితే, అంటే మానవుడు తన జీవితంలో అప్లికేబుల్ చేసుకున్నట్లయితే అతని యొక్క విలువ అనేది పూర్తిగా మారిపోతుంది. అంటే ఆధ్యాత్మికంగా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఒక్క పదాన్ని పట్టుకొని అతను తన యొక్క జీవితంలో తను ఆచరించగలిగినట్లయినా సరే పూర్తిగా అతని జీవితాన్ని కూడా మార్చివేసేయగలిగేటువంటి శక్తివంతమైనటువంటి పదాలు ఈ పదాలన్నమాట. జయబాబు అండి. ఎవరికైనా అర్థం కాలేకపోతే ఒకసారి చెప్తారా? ఎవరికైనా దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదా ఎవరైనా దీనికి యాడ్ చేద్దాం అనుకున్నా మాట్లాడు. అంటే దాసు జస్ట్ లాస్ట్ స్టేట్మెంట్ అండి. దే హ్యావ్ ఎ డైరెక్ట్ బేరింగ్ అపాన్ ద ఐడియాలజీస్ దట్ షేప్ నాట్ ఓన్లీ పర్టిక్యులర్ యాక్షన్స్ బట్ ఆల్సో ద ఎంటైర్ టెనర్ ఆఫ్ లైఫ్. అంటే బేసిక్గా నాకు అర్థమైంది ఇక్కడ అంటే మనం చాలా సింపుల్ విషయం అట్లా డీప్గా వెళ్ళి అర్థం చేసుకోవాలని కదా బాబా చెప్పేది. అంటే ఎంత ఇబ్బంది వస్తుంది వాటిని అర్థం చేసుకోకుండా అంటే వాటి అవగాహన బట్టి మన చేతలు డిఫైన్ చేయబడ్డమే కాకుండా, అంటే తప్పుడు అవగాహన అయితే తప్పుడు చేతలోకి వెళ్తాం, చక్కటి అవగాహన అయితే మంచి పూర్తి అవగాహనతో చేస్తాం. అంతేకాకుండా ఒక ఐడియాలజీగా ఒక బేరింగ్ అప్ ఆన్ ద ఐడియాలజీ అంటే మొత్తం జీవితాన్ని అంతా కూడా డ్రైవ్ చేస్తుంది. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కానీ సరైన అవగాహన కానీ మనం నార్మల్గా ఆదర్శాలకి అటాచ్ అవుతాం కదా, ఒక జీవితాన్ని అంకితం చేసేస్తాం. అంత ప్రభావం ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, అంటే లేకపోవడం వల్ల వచ్చేది, ఉండడం వల్ల వచ్చేది, రెండు కూడా ఉంటాయి అన్నట్టుగా దాని ఇంపార్టెన్స్ ఇక్కడ చెప్తున్నట్టుగా అనిపించిందండి. జయబాబు అండి. ఇంకెవరైనా మాట్లాడతారండి దీనికి సంబంధించి మీ అభిప్రాయం? జయబాబా అన్న, ఇక్కడ అసలు ఈ పదాలకి అతీతంగా వెళ్ళాలని ఎందుకన్నారు? అసలు అంటే ఆ భావం కొంచెం చెప్తా ఉన్నాను. పదాలను ఎందుకన్నారు? అర్థం కాలేదు నాన్న. అంటే జయబాబా పదాలకు అతీతంగా వెళ్ళాలి ఎందుకన్నారంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ అహింస హింస పదాలు మనం ముందు అనుకున్నాం కదండి. వాటిని జనరల్ గా మనిషి అంటే మానవుడు ఏం చేస్తాడంటే తన యొక్క జీవితంలో నార్మల్ గా యూజ్ చేసేస్తాడు అనమాట. కానీ అది నిజంగా తన జీవితంలో అవి ఊత పదాలుగా మారిపోయాయండి. ఆ ఊత పదాలు మాటల వరకే మెకానికల్ గా కాకుండా అవి కనుక నిజ జీవితంలో ఆచరించగలిగినట్లయితే వాటి జీవితం అర్థమే మారిపోతుంది. కానీ ఆ మనిషి ఏం చేస్తున్నాడు, ఆ మాటల వరకు యూజ్ చేస్తున్నాడు. అందుకని పదాలకు అతీతంగా వెళ్ళాలి, అవి మాటల వరకే కాదు, యాంత్రికంగా కాదు, వాటిని ఆచరించాలి, ఆచరించడం వలన మనకి ఫలితాలు వస్తాయి తప్పితే యాంత్రికంగా మాట్లాడటం వల్ల వాటిని యూజ్ చేయడం వల్ల ఫలితాలు అనేవి రావు అని ఇక్కడ అంటే నాకు అర్థమైందండి. అలా బాగుంది. ఓకే, జయబాబా. జయబాబమ్మ చెప్పండి. జయబాబా. ఈ ఊత పదాలు అన్నారు కదా, ఈ మనము ఇక్కడ వైలెన్స్ నాన్ వైలెన్స్ చెప్పుకున్నాము, అలాగే సెల్ఫిష్నెస్ సెల్ఫ్లెస్నెస్ అలాంటివి ఏమన్నా దీనికి యాడవచ్చా? అంటే మనము అన్ని ఊత పదాలు అండి. నేను అదే ముందు చెప్పక మంచి చెడు పాపం పుణ్యం స్వార్థం నిస్వార్థం ఇలాంటివన్నీ చాలా జనరల్ గా మనం మన జీవితంలో యూజ్ చేస్తూ ఉంటాం. కానీ వాటిని నిజంగా మనము అంటే చూడండి, తెలుగు డిక్షనరీ తీసినట్లయితే ప్రతిదానికి చాలా లోతైనటువంటి అర్థం ఉంటుంది. ఆ పదానికి ఇంత అర్థం ఉందా అని మనం తెలియకుండానే వాడేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి పదాలన్నీ
వీటన్నిటికీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి వాటిని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వాడేటువంటి అవసరం ఉందన్నమాట. కానీ మనం వాటిని ఊత పదాల కింద వాడుతూ ఉన్నాము. వాటిల్లో చాలా ప్రధానమైనవి ఈ రెండు. ఆధ్యాత్మిక దృష్టిలో మాత్రం ఆ పదాల అర్థాలు మారిపోతాయి. వాటి లోతైన అర్థాలు గ్రహించవలసి ఉంటుంది. అంటే ఆధ్యాత్మికంగానే కాదు, మనము జనరల్ గా యూజ్ చేసేటప్పుడు కూడా వాటిని లోతుగా వాటిని అనుకొని మనము వాడగలిగినట్లయితే అప్పుడు మన జీవితం అనేది మారిపోతుంది. ఎప్పుడు ఇవి ఆధ్యాత్మికంగా అని మనం అనుకుంటే, ఇవి ఇప్పుడు చూడండి, మనము ఈ బుక్ ఇవన్నీ చదువుకుంటున్నాము. ఇవన్నీ దేనికి చదువుకుంటున్నాము అంటే మన నిజ జీవితంలో అప్లికేబుల్ చేసుకున్నట్లయితే మనం ఎలా డ్రైవ్ అవ్వాలి అనే కదండి మనం చదువుకుంటున్నాము. సో ఆధ్యాత్మికంగా అనే పదం ఎప్పుడు వస్తుందంటే మన నిజ జీవితంలో ఆచరించగలిగినప్పుడు మాత్రమే అది సిద్ధిస్తుంది. లేకపోతే ఆ ఫలితం అనేది రాదు కదా. జై బాబు అండి. నాకు ఇంకొకటి యాడ్ చేయాలంటే, అంటే ఆ పదాల యొక్క ప్రభావం జీవితం మీద పడుతుందండి. అంటే ఇక్కడున్న 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హింస, అహింస. హింస అంటే హింసించటము అనంటే అది మానసికంగా కావచ్చు, భౌతికంగా కూడా కావచ్చు. కానీ ఏ సందర్భంలో అది వాడుతున్నాము అన్నది. మామూలుగా జనరల్గా మాటలతో మాట్లాడి చేస్తే చాలా బోర్గా ఫీల్ అయినప్పుడు ఆ వ్యక్తి అనేసి నన్ను హింసించకరా బాబు అన్నాడు. అంటే హింస అనేది ఇది భౌతికమా, మానసికమా, ఏ దృష్టితో ఆ మాట అంటున్నారు, అది ఏ విధంగా అవతల వ్యక్తి రియలైజ్ అవుతున్నాడు అన్నది మన జనరల్ సాధారణంగా తీసుకుంటే, అంటే ఎగ్జాంపుల్గా ఆ పదం యొక్క ప్రభావం అవతల వ్యక్తిలో కానీ తనలో కానీ ఎటువంటి మార్పును కల్పిస్తుంది అన్నది మనం మన జీవితాలకి అన్వయించుకుంటే దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనం ఎంతగా ఫీల్ అవుతాము, ఆ ఫీల్ అవటం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ పదాలకి అతీతంగా వెళ్ళాలి అనేది బహుశా ఆ టైటిల్ పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. జైబాబు. నేను ఒక 2 విషయాలు చెప్తాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా అంటే ఆధ్యాత్మికంలోకి వచ్చేసరికి ఈ అంటే మన ఉన్నతి అనేది పూర్తిగా దీని మీదే నిర్ణయింపబడి ఉంటుందని కొన్ని మతాలే దీనికి అంటే వచ్చాయి. జైన్ మతం ఉందనుకోండి, పూర్తిగా అహింసా సిద్ధాంతం మీద వాళ్ళ తాలూకా అంటే అనుష్ఠానం అంతా అహింసని చుట్టూ ఉంటుందన్నమాట. ఏ జీవికి మనం హాని చేయకూడదు. అలానే హిందూ మతంలో కూడా అహింసా పరమో ధర్మః అని ఎప్పటినుంచో ఉంది. అన్ని జీవాల్లో కూడా ఉండేవాడు ఒక్కడే కాబట్టి అందరినీ నీలా నువ్వు చూడు అని ఉండేది. అయితే అలానే మన స్వతంత్రం సిద్ధించడానికి కూడా ఇది ఆ కాలంలో రాసిందే కాబట్టి మహాత్మా గాంధీ ఏంటంటే అహింసా సిద్ధాంతంతో మనం స్వతంత్రాన్ని సాధిద్దాం అనేది. ప్రజల్లో హింస, అహింసకి సంబంధించినటువంటి ఒక అభిప్రాయం అప్పట్లో ఉండేది పూర్తిగా. అది ఎలా తీసుకుంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధిస్తాం అనేది ఇక్కడ చెప్పబోతున్నదనమాట. అందుకు ఈ ఊత పదాలు అంటే మన జీవితంలో ఇది ఇప్పుడులో అంటే ప్రస్తుతానికి మనం హింస గురించి ఎక్కువ చర్చించటం లేదు. కానీ అప్పట్లో ఏంటంటే ఇది పూర్తిగా మానవాళి అంటే జీవన విధానంలో ఇది ఒక చాలా భాగంగా ఉండేది. కాబట్టి అంత విలువైనటువంటి అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మనం సరైన ఫలితాలు పొందొచ్చు అనేది దీని వెనక ఉన్నటువంటి గూఢార్థం. జై బాబా అండి. అంటే ఈ హింస అనే పదాన్ని మనము కరెక్ట్ గా హింస అనే పదాన్ని యూజ్ చేయకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయని నాకు చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. షార్ట్ కట్ లో చెప్తాను. 1993లో సూడాన్ లో యుద్ధం జరుగుతున్న టైంలో కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ వెళ్ళి ఫొటోస్ తీస్తాడు. అతను తీసేటప్పుడు విపరీతమైన కరువు ఉంటుందన్నమాట. ఆ టైంలో అతనికి స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడ జనాలు ఎలా కనిపించినా సరే వాడికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వకూడదు అని. అదేంటంటే ఒక అమ్మాయి ఫోటో తీస్తాడు. అంటే బాగా బక్కచిక్కిపోయి మొత్తం ఆమె ఇంకా ఓన్లీ స్కెలిటన్ మాత్రమే ఉంటుందన్నమాట. అసలు కదలలేని స్థితిలో ఉంటే దూరంగా ఒక రాబందు ఉంటుంది. ఆ ఫోటో తీస్తాడనమాట. అంటే ఆ అమ్మాయి చచ్చిపోతే రెడీగా ఉంటుందన్నమాట, తినడానికి చూస్తూ ఉంటుంది ఆ రాబందు. ఆ ఫోటోని తీస్తే అతనికి ఆ ఫోటోకి అవార్డు వస్తుంది. పులిట్జర్ అవార్డు వస్తుందన్నమాట.
అయితే చాలా రోజుల తర్వాత అందరూ ఆ ఫోటో కోసం అడుగుతారనమాట. ఇంతకీ ఆ అమ్మాయి ఏమైంది? ఆ అమ్మాయి ఏమైంది అని అంటే, ఇలా మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకనే ఫుడ్ ఇవ్వలేదు. మేమేమి ఇవ్వలేదు అనగానే ఒక ఆమె ఫోన్ చేసి అడుగుతుందనమాట. ఆ అమ్మాయిని తినడానికి 2 రాబందులు రెడీగా ఉన్నాయి చచ్చిపోతే. ఒకటోది అక్కడ ఫోటోలో ఉన్న రాబందు, రెండోది ఆ ఫోటో చూస్తున్న రాబందు అని చెప్పేసి ఫోన్ టక్కన పెట్టేస్తుందనమాట. ఆ ఒక్క మాటకి అతను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాడనమాట. అంటే పదాలు నిజ జీవితంలో మనం వాడే పద్ధతి కరెక్ట్‌గా లేకపోతే అవి ఎంత దారుణానికి ఒడికడతాయి అనేది ఇదొక ఉదాహరణ అండి. అంటే క్షమించాలి నాకెందుకో అది గుర్తొచ్చింది. ఈ ఈ ఊత పదాలనేవి మనం వాడేటప్పుడు చాలా లోతుగా విశ్లేషించి ఉమా సార్ చెప్పినట్టు అవతల వారిని ఎంత బాధపెడతాయి అనేది కూడా ఆలోచించుకొని మాట్లాడుకోవాలండి. జై బాబా. జీవబొమ్మ ఇంకెవరైనా మాట్లాడతారండి? సో ఇంకెవరు లేకపోతే సమ్అప్ చేసుకొని ముందుకు వెళ్దామండి. సో ఈ పారాగ్రాఫ్ మొత్తం మీద చెప్తుంది ఏంటంటే, మాటలకి అతీతంగా వెళ్ళాలి. జస్ట్ మాటలుగా కాకుండా అనేది హెడ్డింగ్ పెట్టారు ఈ పారాగ్రాఫ్‌కి. సో మనుషులు చాలా పదాలను పట్టుకొని ఒక ఊత పదాలుగా పట్టుకొని ఒక కమ్యూనిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. ఆర్ ఒక భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా భక్తి, ప్రేమ ఇలాంటివి. లేదా కర్మయోగులు ఉన్నారంటే వాళ్ళు అహింస గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు గాంధీ, వినోబా భావే ఇలా. సో వాళ్ళ ఆదర్శాల గురించి ఆయా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆయా పదాలని ప్రయోగించడం జరుగుతుంది. కార్పొరేట్‌లో ఉంటే స్మార్ట్‌నెస్ అంటారు. ఇలా విజిబిలిటీ అంటారు. ఏదో మాట్లాడతారు. సో ఎవరి రంగంలో వాళ్ళు ఆయా ఆదర్శాలకు సంబంధించి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ చేతల్లో ఆ మాటల తాలూకా నిజార్థం అనేది రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక పదాన్ని యూజ్ చేసేటప్పుడు దాని అసలైన అర్థాన్ని మెదడుతో గ్రహించడం కాదు, హృదయంతో గ్రహిస్తే. అంటే దాని తాలూకా యాక్చువల్‌గా దాని ప్రయోజనం ఏంటి? అది ఏ ఉద్దేశంతో చెప్పబడింది అనేది కానీ అతను ఆకలింపు చేసుకుంటే తనలో, అప్పుడు దాన్ని యాక్షన్ ఫార్మ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది ఎవరికైనా. అలా ఆ వాడుతున్న పదాల యొక్క నిజ అర్థాన్ని గ్రహించి తన హృదయంతో, అప్పుడు అతను ఎప్పుడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడో, అది ఆ పదానికి సంబంధించినటువంటి ఏ చర్యలైతే ఉన్నాయో, ఆ చర్యలనే కాదు, యావత్ జీవితం గమనం ఏదైతే అతని లైఫ్ ఉందో దాన్నే పూర్తిగా మార్చేస్తుంది అనేది చెప్పారు. అలాంటి పదాల్లో మనం ఈరోజు ఈ టాపిక్‌కి మనం ఫోకస్ చేయబోతున్నటువంటి అంశం అంటే పదాలు. ఈ వయలెన్స్ అండ్ నాన్ వయలెన్స్. దీన్ని కూడా చాలా తరచుగా అయితే దీని కాంటెక్స్ట్ ఏంటంటే బాబా ఈ డిస్కోర్స్ ఇచ్చేటప్పుడు ఇది 1938-42 మధ్యలో మెహర్ బాబా జర్నల్ అనేటువంటి మ్యాగజైన్‌లో బాబా మంత్లీ ఒక ఆర్టికల్ ఇస్తూ ఉండేవారు. ఈ ఆర్టికల్స్ బెంగుళూరు నుండి పబ్లిష్ అవుతూ ఉండేవి. అక్కడ మెహర్ బాబా జర్నల్ పబ్లిష్ అయ్యేది. సాధారణంగా ఆర్టికల్స్ దేని బేస్ మీద చేసుకొని ఇచ్చేవారంటే అప్పటికి రన్ అవుతున్న కొన్ని బర్నింగ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇండియాలో ఫ్రీడమ్ ఫైట్ మూవ్‌మెంట్ అదంతా కూడా. అప్పుడు బాగా ఈ వైలెన్స్, నాన్ వైలెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు యూత్ గాని అందరూ కూడా. ఎందుకంటే గాంధీ ఈ ఉద్యమాన్ని తీసుకొనొచ్చారు. సత్యము, అహింస అనేటువంటి 2 మాటలు. సో వాటి నిజ అర్థాన్ని పీపుల్‌లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో పాప ఈ ఆర్టికల్ ఆ జర్నల్‌కి ఇవ్వడం జరిగింది. మెహర్ బాబా జర్నల్ బాబాదే. మంత్లీ ఈచ్ ఆర్టికల్స్‌లో ఒక పర్టిక్యులర్ మంత్‌లో ఇదొచ్చింది. ఇది కాంటెక్స్ట్. అందుకు దీని గురించి మాట్లాడారు. సో మన చాప్టర్ కూడా ప్రస్తుతం అదే. అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్‌కి వెళ్దామండి. స్పిరిచ్యువల్ అండర్‌స్టాండింగ్ గోస్ బియాండ్ ఫార్ములేషన్స్. ఇది పద్మిని గారు చదవాలి. ఆమె ఈరోజు జాయిన్ అవ్వలేదు. సో ఎవరైనా చదువుతారండి? నేను చదువుతాను. ఇది ఒక పాపప్ వస్తుందండి దాసు, నోట్ టెక్స్ట్ అని పక్కనది. మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే. అదే ఇప్పుడు కనిపించట్లేదు కదా సార్? లేదు ఇప్పుడు లేదండి. ఓకే. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ goes beyond formulations.
ఆధ్యాత్మిక అవగాహన అన్నది ఒక ఫార్ములా బేస్డ్ థింకింగ్ని దాటి ఉంటుంది. అంటే ఒక చట్రం బేస్డ్గా మనం అనుకోవచ్చు. నార్మల్గా ఒక ఫ్రేమ్వర్క్ బేస్డ్ లేకపోతే ఒక లిమిటెడ్ ప్యాటర్న్ దాటి ఉండాలి. ముందు పారాగ్రాఫ్ కూడా మనకి ఇంచుమించు దాన్నే కన్వే చేస్తుంది, పదాలు దాటి ఉండాలి అన్నది. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పెర్సెప్షన్ and not of mechanical conformity to rules, even when these rules are meant to stand for the highest values. మనం సమాజంలో మామూలుగా రూల్స్ బేస్డ్ నిబంధనలతో కూడిన ఒక జీవితాన్ని మనం పెట్టుకుంటాం. ఆటోమేటిక్గా వాటిని అనుసరిస్తూ ఉంటాం. ఇది జనరల్గా మనం చేసేది. నిజానికి అవేమీ తప్పుడు ఉద్దేశంతో పెట్టబడవు. ఏదో ఒక తరతరాల నుంచి వచ్చిన ఒక అవగాహన నుంచి, ఒక అనుభవం నుంచి, ఒక మంచిని పొందడానికి ఆ నిబంధనలు మనకి వస్తాయి. లేకపోతే అవి నిలబడవు. యాక్చువల్గా జనం వదిలేస్తారు వాటిని. తరతరాలు వాళ్ళ నుంచి వచ్చిన అనుభవాలు, అది ఒక ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రూల్స్ బేస్డ్ ఆ సొసైటీలో మనం ఉంటాం, వాటిని పాటిస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు బాబా ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక జీవితం అవగాహనతో కూడింది అన్నది. పెర్సెప్షన్ అంటే బహుశా అంటే బ్లైండ్గా విచక్షణ అనండి, ఏదైనా అండి. ఎక్కువ స్పిరిచువాలిటీ మనం డీప్కి వెళితే ఆ విచక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే. అంటే ఒకటి యాక్షన్ రియాక్షన్ అన్నది ఉంటే మధ్యలో విచక్షణ అన్నది ఎంత యాక్టివ్గా ఉంటుందన్న దాన్ని బట్టి వాడిని స్పిరిచువల్ బీయింగ్ అంటారన్నది కూడా ఒక డైమెన్షన్. అది ఇక్కడికి వచ్చేటప్పటికి అది చెప్తున్నారనమాట. జస్ట్ యాంత్రికంగా ఓకే ఈ నిబంధన ఉంది, మనం ఇలా నడుచుకోవాలి, అవి ఆచార వ్యవహారాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. దాన్ని ఉన్నట్టుగా పాటించే పద్ధతి ఒకటి. కానీ స్పిరిచువల్ ఆధ్యాత్మిక జీవితంతో వచ్చేటప్పుడు కొద్దిగా ఆ పెర్సెప్షన్ అన్నది వాడాల్సి ఉంటుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఇంప్లైస్ ఎన్ అండర్స్టాండింగ్ దట్ గోస్ బియాండ్ ఆల్ వర్డ్స్ ఆర్ ఫార్ములేషన్స్. అంటే ఏంటి దీని అర్థం? ఇందాక చెప్పినట్లుగా గోయింగ్ బియాండ్ వర్డ్స్, ఓ పదాల వాడుక వెనకాల ఉన్నది ఆలోచన రహితంగా కాకుండా దాని యథార్థ అర్థాన్ని గుర్తించి దాన్ని అనుసరించడం. అలాగే ఫార్ములేషన్స్, ఇందాక చెప్పినట్టు ఒక నిబంధన, ఈ స్థితిలో మనం ఇలా చేయాలి అనే ఒక ఫార్ములేషన్ ఉంటుంది మన జీవన విధానంలో. దాన్ని బ్లైండ్గా ఫాలో అవుతాం చాలాసార్లు. దాన్ని కూడా దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ ఆధ్యాత్మికం పాయింట్, భౌతికం పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ అది ఇట్ వర్క్స్ వెరీ వెల్. ఒక పెళ్ళి ఏదైనా జరిపించాలనుకోండి, కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రతి కుటుంబాలకి. ఆ పెద్దవాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు, గైడ్ చేస్తారు. ఒక కామన్ అండర్స్టాండింగ్, ఒక స్టాండర్డైజేషన్తో జరగాలి కనుక భౌతిక ప్రపంచంలో ఇట్ హెల్ప్స్ రియల్లీ. యాక్చువల్లీ ఏదీ లేని అయోమయంలో ఉండే కంటే మన కుటుంబంలో ఇది పద్ధతి, ఇది ఆనవాయి అంటే అదే అవి. కానీ ఆధ్యాత్మికం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ స్టీరియో టైపింగ్ కానీ ఆ ఫార్ములేషన్ అప్రోచ్ కానీ పనిచేయదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఆల్ వర్డ్స్ అండ్ ఫార్ములేషన్స్ హ్యావ్ ఎ టెండెన్సీ టు లిమిట్ ద ట్రూత్. ఇంకొక అద్భుతమైన ఫ్యాక్ట్ని బాబా చెప్తున్నారు. మనం ఈ పదాలు కానీ ఈ చట్రాలు కానీ, అంటే నేను ఫార్ములేషన్ దాని చట్రాలు మోర్ కన్వీనియంట్ వాడుతున్నాను, కానీ మీరు అన్వయించుకోండి మీ అనుభవాన్ని బట్టి. ఓ పద్ధతులు అనండి, అవి చిత్రంగా మంచికే ఉన్నప్పటికీ ఆ సత్యాన్ని పరిమితం చేసే లక్షణం కూడా కలిగి ఉంటాయి. అందుకని కాషన్ అన్నమాట ఇది. ఆ వాడుకలో అది సత్యం పలచబడిపోయి ప్రాసెస్ స్ట్రాంగ్ అయిపోతుంది. నార్మల్గా జనం సత్యాన్ని ప్రేమించడం అన్నది, అంటే సత్యాన్ని ప్రేమించడం చాలా కష్టం. అంటే నేను అనుకునేది సత్యాన్ని ప్రేమించడం చాలా కష్టం కనుక, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం కనుక ప్రాసెస్ని, పద్ధతిని ప్రేమిస్తారు. అది కూడా అయి ఉండొచ్చు. దీని మీనింగ్ చూద్దాం మిగిలిన డిస్కషన్. దేర్ ఫోర్ దోస్ హూ సీక్ టు బ్రింగ్ అవుట్ ద స్పిరిట్ అండర్లయింగ్ దీస్ ఫార్ములేషన్ often have to launch upon a searching analysis of the formulated principles
and to supplement this analysis by constantly retaining touch with concrete examples taken from life. మళ్ళీ చదువుతున్నానండి. Therefore, those who seek to bring out the spirit underlying these formulations, అయితే ఈ శోధకులు ఎవరైతే ఉంటారో, అంటే చెయ్యాలి, దీనికి బయటపడాలి అని చెప్తున్నారు కదా, వీటి నుంచి, ఈ అర్థాల మధ్యన పదాల మధ్యన ఉండే ఈ గారడీని నుంచి బయటపడి పెర్సెప్షన్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అన్నప్పుడు ఎవరైతే ఈ జిజ్ఞాస ఉంటుందో, ఈ సీకర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ప్రయత్నం ఎవరైతే చేస్తారో, అది వీటి వెనకాల ఉన్న నిజమైన పరమార్థం ఏంటి అని ప్రయత్నించేవాళ్ళు, underlying this formula often have to launch upon a searching analysis of the formulated principles and to supplement this analysis by constantly retaining touch with concrete examples taken from life. ఈ ప్రిన్సిపల్స్ వెనకాల ఈ అనాలిసిస్ చేసుకుంటూ ఏదై ఉంటుంది దీని వెనకాల పరమార్థం అని అనుకున్నప్పుడు అది ఇది దానికంటే కూడా తన సొంత అనుభవాల జీవితంలో కాంక్రీట్ ఎగ్జాంపుల్ టేకెన్ ఫ్రమ్ లైఫ్, తన జీవితం నుంచి వచ్చే అనుభవాల నుంచి దాన్ని కూడా జోడించుకుని ఎనలైజ్ చేసుకుంటా వెళ్ళవలసి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫార్ములేటెడ్ రూల్స్ కొంతమంది ఇంతకు ముందు ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వచ్చి ఉండొచ్చు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, టైం డైమెన్షన్ మారిపోయి ఉండొచ్చు, కాలం మారిపోయి ఉండొచ్చు, మనం ఉన్న పరిస్థితి, అలాగే వ్యక్తుల స్థితిగతులు, అప్పుడున్న పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ వేరే ఉండొచ్చు, ఆ ఇండివిజువల్ వ్యక్తి యొక్క స్థితి వేరే ఉండదు. ఇన్ని డైమెన్షన్స్లో వాడు అనుభవాలను తీసుకొని దాన్ని బట్టి వాడు అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ పర్టికులర్లీ ట్రూ ఆఫ్ దోస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫార్ములేటెడ్ త్రూ ద ఆపోజిట్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్. ఇప్పుడు టాపిక్ వైలెన్స్, నాన్ వైలెన్స్ కనుక this is particularly true of those guiding principles formulated through the opposites concepts of violence and non-violence. ఈ విషయంలో ఇది మరింత అంటే అర్థవంతమైంది, ఇది మరింత నిజమైంది అంటారు. ఎందుకంటే వైలెన్స్, నాన్ వైలెన్స్ ఇది జనరల్ టర్మ్స్ కాదు, యాక్చువల్గా హోల్ మీనింగ్ మార్చేస్తుంది. ఇది యాక్సెప్టబుల్, ఇది వైలెన్స్ కాదు అని ఒక స్పెసిఫిక్ యాక్షన్ మనం తీర్మానించాం అనుకోండి, ఒక గొప్ప ఆదర్శం గురించి మనకు సినిమాల్లో కూడా చెప్తూ ఉంటారు, ఒక మంచి కోసం 10 మంది చంపినా పర్వాలేదు, ఇలాంటి, అంటే జస్ట్ డ్రామాటిక్గా అక్కడ చెప్తారు. నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఉంటాయి. ఒక రిలీజియన్ ప్రమోట్ చేయడానికి కానీ, ఒక ఆర్గనైజేషన్ ప్రమోట్ చేయడానికి కానీ ఆ అర్థం అలా తీసుకోబడుతుంది. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఉపదేశాన్ని ఎలాగైనా తీసుకోవచ్చు, వైలెన్స్ ఈజ్ యాక్సెప్టబుల్ అనొచ్చు, కానీ ఆయన దాని వెనకాల చెప్పిన పరమార్థాన్ని స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ స్వీకరించవచ్చు. అంత డెప్త్ ఉంటుంది. వైలెన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది చాలా జాగ్రత్తగా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ నాట్ ఓన్లీ యూ, ఇట్ ఎఫెక్ట్స్ అదర్స్ ఆల్సో ఈ సొసైటీలో. ఇదని నాకు అర్థమైంది. జై భగవాన్. మాట్లాడతారు. జయబాబా అండి. సో జయబాబా. డిఫరెంట్ అర్థం చేసుకుంటే అది కష్టమే కదా సార్. అది ఎవరైనా గోపికృష్ణ అండి. గోపికృష్ణ సార్. ఖచ్చితంగా అదే ఇబ్బంది వస్తుందండి నేను అనుకోవడం. ఇప్పుడు స్టాండర్డైజేషన్ అన్నది లేకపోతే భౌతిక ప్రపంచం కదలదు. ఇందాక నేను మ్యారేజ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మ్యారేజ్లో తండ్రి ఒకలాగా ఆలోచించి, తల్లి ఒకలాగా ఆలోచించి, పిల్లలు ఒకలాగా ఆలోచించి, బంధువులు ఒకలాగా ఆలోచిస్తే అదేదో ఏదో అంటారు కదా, చింపిన విస్తర ఒకలాగాని. అందుకని ఈ స్టాండర్డైజేషన్స్ ఒక అనుభవాలతో కూడా ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఒక పద్ధతులను వస్తాయి. ఒక్కోసారి మనకు అవి చాలా ఇదేంటి ఏం పద్ధతులు అనుకుంటాం, కానీ మ్యారేజ్ చేసినప్పుడు తెలుస్తుంది, ఎవడో ఒకటి డైరెక్షన్ నడిపితే చాలురా బాబు అనిపిస్తుంది మనకి. ఈ కన్ఫ్యూజన్ మధ్యన ఎవరో పెద్ద ఆయన వచ్చి, పెద్ద ఆవిడ వచ్చి, లేదమ్మా ఇలా చేసుకుంటూ పోతుంది అంటే ఆ పని అయిపోతుంది బేసిక్గా, స్మూత్గా, ఎవరో పెద్దగా విమర్శించకుండా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నది అది కరెక్ట్. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా అర్థం చేసుకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ బాబా చెప్తుంది ఇక్కడ ప్యూర్లీ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బహుశా దీన్ని అధిగమించి నువ్వు ఆలోచించాలి అన్నది. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, ఫార్ములేషన్స్.
ఏదో ఒక పాయింట్ అంటే ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు బాబా అద్భుతంగా మతం గురించి మీరు చదివే ఉంటారు గోపకృష్ణ. మతం అన్నది నిరుపయోగం అన్నది ఎప్పుడు అనలేదు బాబా. చాలా అవసరం మతం. అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక పంజరం లాంటిది అది. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ యూ ఫ్రమ్ అవుటర్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇప్పుడు మనకు నియమమందులు చెప్తారు, క్రమశిక్షణ చెప్తారు మతపరంగా చిన్నతనం నుంచి. మంచి కుటుంబాల్లో ఒక పద్ధతులు ఉంటాయి, మార్నింగ్ లెగాలి, ప్రేయర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఇట్స్ అ ప్రొటెక్షన్ మెకానిజం. ఒక చిన్న బర్డ్ ఎదుగుతుంది అనుకోండి, ఏదో గూట్లోనూ దాన్ని పంజరంలో పెట్టామనుకోండి, దానికి రక్షణ కింద ఉంటుంది, ఒక విధంగా ఉపయోగం అది. అది బలిష్టం అయిపోయి పెద్దదై ఓ దశకు వచ్చి మంచి రెక్కలతో ఉంటే అదే పంజరం దానికి మళ్ళీ అంటే రిస్ట్రిక్ట్ చేసేస్తుంది కదా. నిజంగా దానికి పూర్తి శక్తి వచ్చింది, గాలిలో స్వేచ్ఛగా ఎగరగల శక్తి. కానీ ఈ పంజరంలో చిక్కుకుపోయి ఉంటే ఇంకా పంజరం నుంచి ఆ తలుపు తీసుకుని బయటకు రావాలి. అది వచ్చి ఆ కెపాసిటీ ఉండి కూడా అందులో చిక్కుకుపోయింది అనుకోండి. బహుశా ఆ పాయింట్ ఆఫ్ రిఫరెన్సే ఇక్కడ బాబా చెప్తుంది. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్థితికి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గో బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. సోకాల్డ్ ఫ్రీడమ్ అనుభవించడానికి యూ హ్యావ్ టు థింక్ బియాండ్ ఆల్ దీస్ అనగా తీసుకోవచ్చేమో నేను అనుకోవడం. అంటే భౌతిక ప్రపంచంలో అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి ఈ నిబంధనలు, ఆచార వ్యవహారాలు ఖచ్చితంగా అది నెగిటివ్లో చూడాల్సిన అవసరం లేదు. కానీ మన జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డైమెన్షన్ మారుతుంది బేసిక్గా. అది అలా అనుకోవచ్చేమో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. జై బాబా సార్. అక్కడ అంటే ఆ పైన ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఆల్ వర్డ్స్ అండ్ ఫార్ములేషన్స్ హ్యావ్ టెండెన్సీ టు లిమిట్ ది ట్రూత్ అన్నారు. నెక్స్ట్ దేర్ఫోర్ దోస్ హూ సీక్ టు బ్రింగ్ అవుట్ ది స్పిరిట్ underlying these formulations often have launched upon checking analysis of the formulated of principles and supplementary. అది పైన చెప్పారు కదా సార్. అంటే ఆ రకంగా ఎవరైతే భగవంతుడి కోసం చర్చిస్తా అదే శోధిస్తారో వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ టచ్ విత్ కాంక్రీట్ ఎగ్జాంపుల్ టేకెన్ ఫార్మ్ లైఫ్ అన్నారు కదా. అంటే ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ సార్ అక్కడ తీసుకోవాలి మనం? అంటే ఇప్పుడు ఆ సెంటెన్స్ జాగ్రత్తగా చదివితే అమ్మా, మీరు అన్నది కరెక్ట్. లిమిట్స్ ద ట్రూత్ అని చెప్పారు కనుక ఆ ట్రూత్ లిమిట్ చేస్తుంది కనుక ఈ అనాలిసిస్ అన్నది ఈ ఫార్ములాస్ బేసిక్ ప్రిన్సిపల్స్ని అవగాహన చేసుకుంటూ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని జీవిత అనుభవాలతో కూడా జోడించుకుంటూ వెళ్ళాలి అన్నది ఉంటుందండి. అంటే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను దాస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ 2 minutes అండి. అంటే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఫస్ట్ టైం యూఎస్ ఇప్పుడు 94లో వెళ్ళినప్పుడు సాల్ట్ లేక్ సిటీ అని ఒక ఊరు వెళ్ళాను. అక్కడ మార్మన్స్ అని ఒక క్రిస్టియన్ తెగ ఉంటుంది. వాళ్ళు కొంచెం డిఫరెంట్ రెగ్యులర్ క్రిస్టియన్. ఒక ప్రొఫెట్ వాళ్ళకి, జీసస్ తర్వాత కూడా జోసెఫ్ స్మిత్ అని ఒక ప్రొఫెట్ వచ్చాడని అది వాళ్ళు నమ్ముతారు. వాళ్ళందరూ అదే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారు. ఆయన చంపేశారు న్యూయార్క్లో, నేను జీసస్ అంటున్నాడు అని. వీళ్ళందరూ పారిపోయి యూటా అని స్టేట్కి వచ్చారు. అక్కడ ఉంది సాల్ట్ లేక్ సిటీ. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యూఎస్లో. ఒక తక్కువ మంది ఇండియన్స్ ఉండేవాళ్ళం. వాళ్ళకి ఒక చర్చ్ టెంపుల్ ఉంది సెంటర్ ఆఫ్ ద సిటీ, చాలా బాగుంటుంది అది. కానీ హెవీ అగ్రెసివ్ కన్వర్షన్ మెంటాలిటీ అనమాట. కన్వర్ట్ చేయడం పరమోద్దేశం అన్నట్టుగా ఉంటుంది. మనం ఇప్పుడు బాబా ప్రేమకులు చేయాలని ఎలా ఉంటాం, మనకు 10 రెట్లు ఉంటుంది అక్కడ. వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా నువ్వు ఎంతమంది కన్వర్ట్ చేస్తే అంత డిగ్నిటీ, అంత ఇది. ఆ ప్రాసెస్లో ఏమైందంటే అందరూ చాలా ప్రేమగా మాట్లాడేశారు. ఫస్ట్ డే మేము వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు 4-5 వెళ్ళి, అక్కడ ఎవరు ఇండియన్స్ ఉండేవారు కదా చిన్న ఆ టౌన్లో. చాలా మురిసిపోయేవాళ్ళం మేము. అప్ప ఎంత బాగా చూస్తున్నారు అందరూ అదే. మా బాస్ ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు. నార్మల్గా అమెరికన్స్ అంటే కొంచెం పర్సనల్గా ఉంటారు, ఎక్కువ పర్సనలైజ్ అవ్వరు అనుకుంటే ఇక్కడ డిఫరెంట్గా ఉండేది. నేను డ్రైవింగ్ నేర్పుతాం మేము ఒకళ్ళు, మళ్ళీ అయితే మీకు ఏమైనా గ్రాసరీస్ తీసుకొస్తా అంటే ఇంత మంచి మనుషులు ఇక్కడ. అంటే అమెరికా అంటేనే ఎక్స్పీరియన్స్ అది మొదట, ఇంత బాగుంటుంది, మనం టీవీలో వేరేగా చూస్తాం, సినిమాల్లో. నెమ్మదిగా దే స్టార్టెడ్ కమ్ అవుట్. మీరు బైబిల్ చదివారా, మీరు ఏ భాష, మీరు హిందీ అయితే హిందీ బైబిల్ ఇస్తాను చదవండి. ఇటు బాసు అదే, కొలీగ్స్ అదే, బయట బస్ స్టాప్లో నిలబడిన దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడతా. ఇది కొంచెం స్లోగా అర్థమైంది, ఇదేదో కొంచెం వేరేగా ఉంది ఏంటి అని. ఇది రెగ్యులర్ ప్రేమ కాదు సమ్మ ఇది అని. అంటే ఏమైందో
అప్పుడు నాకు బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు మా బాస్ లిటరల్గా, చదువు అని. కొంచెం చాలా హ్యూమిలియేటింగ్గానే ఉండేది. అంటే లిటరల్గా మీకేం రిలీజియన్ ఉండదు, యూ నీడ్ రిలీజియన్ అన్నట్టు వాళ్ళ మైండ్లో కురిగిపోయింది. ఇండియన్స్కి ఉండదు అన్నది ఏదో ఉంది వాళ్ళకి, హిందూ మతం రిలీజియనే కాదన్నది. ఆ బుక్ తీసుకుని నేను ఫస్ట్ డే కవిపికల్లోకి వచ్చి చదువుతుంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్తో ఉంది, యాక్చువల్ బైబిల్ కాదు. జీసస్ సేస్ కమాన్ టు మీ అంటే నా వద్దకు రండు అంటాడు కదా, స్టాండర్డ్ స్టేట్మెంట్. వాళ్ళు రాసిన ఎక్స్పీరియన్స్ కింద ఎలా ఉందంటే ఎక్స్ప్లెనేషన్, జీసస్ తన దగ్గరికి అందరినీ రమ్మన్నాడు కనుక నేను ఒకటే దిక్కు అని చెప్పాడు కనుక, నేనే పరమార్థం నీకు అల్టిమేట్గా అన్నాడు కనుక, జీసస్ తప్ప ఇంకెవరు నమ్మినా నువ్వు అధోగతి పాలైపోతావు, నువ్వు జీసస్తోనే అంటామని. కానీ బయటవాడుగా నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి, అప్పటికే బాబా ప్రేమికుడిగా వెళ్ళాను కనుక అక్కడికి, జీసస్ అన్నవాడు జీసస్ అనే మనిషి చైతన్యంలో మాట్లాడట్లేదు ఆయన అక్కడ. ఆయన భగవత్ చైతన్యంలో ఉన్నాడు దైవీపుత్రుడిగా. నా వద్దకు రండి అంటే ఆ స్టేట్లో మాట్లాడుతున్నాడు. కానీ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనం ఇటువైపు నుంచి చూసినప్పుడు జీసస్ అన్న ఈ బాడీలో ఉన్న ఆయన జీసస్ వైపుగా రండి అంటున్నాడని మన మైండ్ ఫార్ములేట్ చేసేస్తుంది. ఎంత అనర్థం జరుగుద్ది, అన్ని మతాల్లో ఇదే పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు బాబా దగ్గర కూడా అదే పొరపాటు జరుగుతుంది ఇంచుమించు. మన మైండ్స్ సేమ్ కదా అప్పుడన్నా. ఇప్పుడు బాబా అందరూ నా దగ్గర రండి అంటే మనం కూడా ఆ ట్రాప్లోకి వెళ్ళాం. కానీ నాకు అనుభవం కలిగింది కనుక ఆ ఒత్తిడి ఎంత దారుణంగా ఉంటుందో, ఆ ఆర్టిఫిషియల్ లవ్ ఎంత అసహజంగా ఉంటుందో, అదే పరిస్థితిని వాళ్ళు నిజంగా అదే ప్రేమ ఈ ఇంటెన్షన్ లేకుండా ఉందనుకోండి, ఏదో మన జీసస్ వైపుకి ఏదో మోసుకెళ్ళాలని కాకుండా నిజంగా నేను కారు ఇస్తాను, నేను డ్రైవింగ్ నేర్పుతాను, ఎంత గొప్ప హ్యుమానిటీ అది అదర్ డైమెన్షన్లో బియాండ్. అప్పుడు మనమే సహజంగా కూడా అడగచ్చు, ఏంటి మీరు ఇంత గొప్పగా. కానీ సో మచ్ ఆర్టిఫిషియాలిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే నేను ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంత ఒత్తిడి ఉంటుందా ఎవరన్నా మనం ఇంత ఒత్తిడి చేస్తే, మనం నమ్మిన దాన్ని చేస్తే ఇతరుడికి ఎంత అసహజంగా ఉంటుంది, అసహ్యత కూడా కలుగుతుంది ఒక్కొక్కసారి. నేను అనేది మీరు అడిగిన క్వశ్చన్ కంటే అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మై. తర్వాత న్యాచురల్గా అప్పటికి నాకు కొంచెం ఉండేది బాబా లవర్గా అందరినీ ఇంపోజ్ చేయడం. ఎందుకంటే ఏదైనా కొత్త విషయం, ట్రూత్ మనకు నచ్చింది తెలిసినప్పుడు అందరినీ అందులోకి తీసుకొచ్చేయాలి, దగ్గర వాళ్ళని అందరినీ ఇన్ఫ్లుయెన్స్. కానీ అదర్ సైడ్కి వెళ్ళి సార్ బాబా పెట్టారు ఆ సిచ్యువేషన్లో అనిపించింది నాకు. ఇంత అలా ఉంటుందా, ఎంత కాషియస్గా ఉండాలి అంటే. మనం మారడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి తప్ప, ఫస్ట్ ఎదుటోళ్ళని మార్చేయడానికి మనం మారడం తగ్గించుకుని ఎదుటోళ్ళని మన చదువుకున్న దాంట్లో తీసుకురావాలంటే ఎంత అసహజంగా ఉంటుంది ఈ ప్రపంచం. అంటే నేను అనేది కమ్ అపాన్ టు మీ అన్నది ఒక ట్రైబ్ లీడర్ని చేసేసారు వాళ్ళు, అంతే కదా, అందరం చేసేస్తాం. జీసస్ అనే ట్రైబ్ ఆయన నమ్ముకుంటేనే బయటపడతా, లేకపోతే నరకానికి వెళ్ళిపోతా. అంటే అనంత చైతన్యాన్ని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషను బ్రింగ్ డౌన్ టు హిమ్ స్మాల్ ట్రైబ్ లీడర్. అంత డ్యామేజ్ జరుగుతుంది అది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్. నేను మీరు అన్నది ఎక్స్పీరియన్స్, దెన్ ఐ చేంజ్ మై ఒపీనియన్స్ బేసికలీ హౌ టు అప్రోచ్ అన్నది. ఈ అనుభవం లేకపోతే మనం వేరేగా అర్థం చేసుకుంటాం. సారీ అండి, ఎక్కువ టైం తీసుకున్నాను. జై బాబు. అక్కడ ఫార్ములాస్ ఏంటి విశ్లేషణ చెయ్యాలని చెప్పారు కదా సార్. అంటే ఈ రకంగా మిగతా అది నిజమా అబద్ధమా అనేది దాని గురించి పూర్తిగా అవగాహన అనేది చేసుకోవడం అనేది అవసరం అని తీసుకోవచ్చు. అంతేనండి. అంటే ఇప్పుడు ఊహామాత్రంగా కొన్ని చేస్తాం, అనుభవాలు భగవంతుడే కూడా ఇస్తాడు మనకి. మనం నిజంగా పాత్రలో ఉన్నప్పుడు బాబా కూడా ఈ ఇంటెన్షన్లీ పుట్స్ ద అదర్ సైడ్. కనుక మనం ట్రాక్ తప్పం, ఆ ఒరిజినల్ అర్థానికి దూరంగా జరిగిపోవని ఆయన సహకారం కూడా ఉండొచ్చు. లేకపోతే మనకు తెలియదు కదా పూర్తిగా అవతల సైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే. కనుక ఇది జోడించుకోవాలి. ప్యూర్లీ మనకి ఫ్యామిలీ నుంచి వచ్చినాయో సొసైటీ నుంచి వచ్చినాయో అన్నది కొంతవరకు గౌరవించాలి. బట్ యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్ సీకర్ దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళిన తర్వాత కేవలం ఆ జ్ఞానాన్ని విమర్శకు వాడకూడదు. ఇప్పుడు విమర్శ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు, సమాజం ఎప్పుడూ చేంజ్ అవ్వదు. ఇట్స్ బెటర్ యూజ్ దట్ నాలెడ్జ్ ఫర్ యువర్ ఓన్ ఇంప్రూవ్మెంట్. దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ అని నేను అనుకుంటున్నాను. ఏమైనా ఉన్నాయండి ఇంకా క్వశ్చన్స్? మాట్లాడతారు. ఓకే, అయితే ఓకే ప్రమోట్ చేసుకుని
సో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ గోస్ బియాండ్ ఫార్ములేషన్స్. ఫార్ములేషన్స్ అంటే చెప్పారు కదా. సో జనరల్గా ఏ థియరీ తీసుకున్నా మనకి ఒక నియమాలు, ఒక కట్టుబాట్లు, ఇవన్నీ కూడా ఒక ప్రిన్సిపల్స్, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవన్నీ ఉంటాయి ఏ రంగంలో తీసుకున్నా. అయితే ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది ఏ రంగానికి సంబంధించి కానీ, ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది ఆ కట్టుబాట్లు, నియమాలు వాటన్నిటికి అతీతంగా వెళ్ళిపోతుంది. అంటే లైఫ్ ని పర్సీవ్ చేయడంలో ఏ ఏ అది వైవాహిక జీవితం అవ్వచ్చు, మనం ఉద్యోగానికి సంబంధించింది అవ్వచ్చు, ఎటువంటిదైనా రాజకీయ జీవితం అవ్వచ్చు, మనకు శరీరానికి వచ్చే రోగాలు అవ్వచ్చు, ఏదైనా కానీ ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మనం ఏర్పరచుకున్నటువంటి నియమాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు, సూత్రాలు ఏవైనా కానీ వాటికి అతీతంగానే ఈ ఆధ్యాత్మిక అవగాహన అనేది ఉంటుంది. డిస్కోర్సెస్ బుక్ లో మనం ఈ పదాన్ని ఇక మీదట చూడబోతున్నామండి. అంటే గతంలో కూడా వచ్చింది. డిస్కోర్సెస్ మొత్తం మీద ఈ అండర్స్టాండింగ్ అనే వర్డ్ అనేక మార్లు కనిపిస్తుంది. సో బాబా త్రూ అవుట్ దిస్ బుక్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు అందరికి, ఏంటంటే అవగాహనని పెంచుకోండి. ప్రతి ఒక్క విషయం మీద అవగాహన. అయితే ఈ అవగాహన అనేది నాట్ జస్ట్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్, కేవలం మన మేధాశక్తితో మంచి విశ్లేషణాత్మక శక్తి అంటే విశ్లేషణ చేయగలిగే ఒక షార్ప్ ఇంటెలెక్ట్ తో కూడినటువంటి అండర్స్టాండింగ్ కాదు. హృదయాన్ని, మస్తిష్కాన్ని, మన బుర్రని, హెడ్ ని, హార్ట్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఏ రంగానికి సంబంధించిన విషయాన్నైనా ఎలా అర్థం చేసుకోవాలనేది చెప్తున్నారు. ఇప్పుడు ఈ చాప్టర్ లో కూడా ఇదే అండర్స్టాండింగ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ అంటే ఆధ్యాత్మిక జీవనానికి ఒక చక్కటి డెఫినేషన్ ఇచ్చారు ఈ పారాగ్రాఫ్ లో. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్, నాట్ ఆఫ్ మెకానికల్ కన్ఫర్మిటీ టు రూల్స్. ఏదో కొన్ని కట్టుబాట్లకి, సిద్ధాంతాలకి, సూత్రాలకి కట్టుబడి ఉండేది కాదు ఆధ్యాత్మిక జీవనం అంటే. సాధారణంగా మనందరం స్పిరిచువల్ లైఫ్ అంటే ఓకే వీడు నాన్ వెజ్ తింటాడు, మార్నింగ్ 4 o'clock లేస్తాడు, లేకపోతే ఇది చేయడు, అది చేయడు, ఇలా పెట్టుకుంటాం. ఎందుకంటే అనేక ఆశ్రమాలు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి కదా. అటువంటిది కాదు. వాడి దృష్టి ఎలా ఉంది, వాడు దేన్నైనా ఎలా చూస్తున్నాడు అనే దానికి సంబంధించింది తప్ప. సార్ నా మాటలు వినిపిస్తున్నాయండి అందరికి? బాగానే ఉందండి. బహుశా అటు సైడ్ ఆవిడకి ఇబ్బంది ఉంటుంది. మీది నాకైతే బాగానే వినబడుతుంది అసలు. అది ఒక మన యొక్క దృష్టికి సంబంధించింది, మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని ఇందులో మనం తీసుకోవచ్చు. అయితే ఈ ఫార్ములేషన్స్ ఏవైతే మనం ఒక ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి ప్రస్తుతం దానికి రిస్ట్రిక్ట్ అయ్యి మాట్లాడదాం, ఆర్ ఏవో ఉన్నత భావాలకు సంబంధించి మనం పెట్టుకున్నాం, అవి సత్యాన్ని పరిమితం చేస్తాయి. అంటే అక్కడ ఏ సందర్భం కోసం కొన్ని నియమాలు పెట్టారో వాటిని మనం అంటే యాక్చువల్ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ ఫార్ములాస్ని పట్టుకొని వెళ్తే మనం తెలుసుకోలేం. అవి ఏ సందర్భంలో పెట్టారో, ఎందుకు పెట్టారో అనేది అవగాహన చేసుకుంటే తప్ప మనం ఆ వాస్తవాన్ని గ్రహించలేం అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. అంటే ద స్పిరిట్ అండర్లయింగ్ దీస్ ఫార్ములేషన్స్, అంటే కట్టుబాట్లు అనుకోండి, సూత్రాలు అనుకోండి, ఎందుకు ఇది పెట్టారు. ఇప్పుడు హిందూ సాంప్రదాయమే తీసుకోండి. ఎక్కువ మంది ఇక్కడ ఆ సాంప్రదాయంలో పుట్టినవారు ఆ దేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి దాని వెనకతలో ఒక అర్థం ఉంది ఎందుకు చేస్తున్నాం అని. ఆ అర్థం అనేది తెలుసుకోకుండా కానీ ఏదైనా చేస్తే మరింత మనం ట్రాప్ అయిపోయి దాన్ని మిస్లీడ్ అయ్యి ఒక దగ్గర అంటే దానివల్ల ఒక ప్రయోజనం కోసం అది చేస్తున్నాం. ఆ ప్రయోజనాన్ని పొందడం సరికదా, పొందకపోగా దానివల్ల నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలా ఏదైనా కానీ, అది ఏ సాంప్రదాయం అనే కానీ, నాట్ ఓన్లీ హిందూస్, క్రిస్టియన్ కానీ, మతాలకు సంబంధించింది కానీ, లేదా మతానికి సంబంధం లేనటువంటిది కానీ, ఇప్పుడు విప్లవకారులు ఉన్నారు, వాళ్ళని తీసుకున్న వాళ్ళ సిద్ధాంతాలు ఎందుకు వాళ్ళు పెట్టారు, దాని ఉద్దేశం ఏంటనేది అర్థం చేసుకుంటేనే మనం యాక్చువల్ దాని పర్పస్ ఏంటో తెలుస్తుంది. అది ఇక్కడ చెప్పారండి. అయితే దానికోసం ఎలా వ్యాలిడేట్ చేస్తాము అంటే దానికి జీవితంలో ఉండి కొన్ని కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సరే నేను ఒక సిద్ధాంతం అనుకున్నాను, దీన్ని నేను రియల్ గా ఇంప్లిమెంట్ చేస్తే అది కనిపిస్తుందా గ్రౌండ్ లెవెల్లో? గవర్నమెంట్ పాలసీస్ తీసుకోండి, నిజంగా చాలా గొప్ప ఉద్దేశంతో ఏవో పెట్టారు, అవి నిజంగా గ్రౌండ్ లెవెల్లో నేను ఫీల్డ్ లోకి వెళ్ళి చూస్తే అది ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా ప్రాపర్ గా, అక్కడ వచ్చే సమస్యలు ఏంటి, వాటిని తీసుకొని మనం పెట్టిన రూల్స్ ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయి, ఈ రూల్స్ లో మార్పులు చేయాల్సి వస్తే మేబీ 5 years బ్యాక్ అది వర్కౌట్ అయింది, ఇప్పుడు కాదేమో దాన్ని మార్చాల్సి వస్తుంది. సో ఇలా మన పర్సెప్షన్ అనేది ఎలా క్రాస్ చెక్ చేసుకుంటూ
ఎలా మార్చుకుంటూ ఉండాలంటే లైఫ్లోని జీవితంలో ఎగ్జాంపుల్స్ తీసుకొని అది చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అలా మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 2 ఆపోజిట్ కాన్సెప్ట్స్, ఒకటి వైలెన్స్, 2 నాన్ వైలెన్స్ అని చెప్పారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామండి. రిప్రజెంటేటివ్ సిచ్యువేషన్స్. రాధ గారు మీరే కదా? రాధ గారు హలో, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుందండి, మీది బాగానే ఉంది. నెట్వర్క్ ఎవరైనా చదువుతారండి ఈ పారాగ్రాఫ్? ఉన్నారండి. రాధగారు జస్ట్ బయటకు వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతున్నట్టున్నారు. ఇష్యూ ఒక్క సెకండ్ అవుదాం ఉండండి, 5 seconds. ఓకే అండి, అది స్టార్ట్ చేయండి. వచ్చారు జాయిన్ అయ్యారు. వినబడుతుందండి రాధగారు? హలో జయబాబా అన్న. ఓకే, ఇష్యూ ఉన్నట్టుందండి. ఓకే అండి దాస్. ఎవరైనా చదువుతారండి? ఆమెకి ఇబ్బంది ఉందంటే మనం రాధగారు వినబడుతుందండి మీకు? హలో ఓకే, గోపికృష్ణ మీరు చదువుతారేమో? మీరేనా అన్నారు చదువుతానని? ఓకే, అవును సార్, అవును. చదవండి. జై బాబా అండి. ద వర్డ్స్ violence and non-violence are inordinate references applicable to such diverse situations in practical life that no exposition of the issues involved can be complete unless it takes note of those diverse situations and uses them as starting point. However, the purpose of exposition, it is not necessary to exhaust numerically all the possible diversities that would be covered by the words. It is enough to consider some of the most representative situations. The representative situation mentioned below have been selected because of their capacity to shed abundant light on the fundamental values that center around the concepts of violence and non-violence. ప్రాతినిధ్యం వహించదగిన పరిస్థితులు. ఆచరణాత్మక జీవితంలో కొన్ని రకాల పరిస్థితులు ప్రత్యేకమైనవి. అటువంటి విభిన్న పరిస్థితులకు ప్రాతినిధ్యం వహించగల 5 రకాల పరిస్థితులు క్రింద చర్చించబడ్డాయి. ప్రత్యేకత ఏమిటంటే వాటిని ఈ 5 విభిన్న పరిస్థితులను పూర్తిగా విశ్లేషణ చేసి ఆ విశ్లేషణ ప్రారంభ విషయంగా వాడినదే. అంతర్లీనమైన సమస్యల వివరణ పూర్తి కాదు. హింస, అహింస అనే పదాలు ఇటువంటి విభిన్న పరిస్థితులకు ప్రత్యేకంగా వర్తిస్తాయి. అయితే వీటిని వివరించడం కోసం ఈ పదాలు వర్తించే విభిన్న పరిస్థితులన్నింటినీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అన్ని పరిస్థితులకు అత్యుత్తమంగా ప్రాతినిధ్యం వహించే కొన్ని పరిస్థితులను పరిశీలిస్తే సరిపోతుంది. ఈ క్రింద ప్రస్తావించబడిన ప్రాతినిధ్యం వహించే పరిస్థితులకు హింస, అహింస అనే సిద్ధాంతాల చుట్టూ కేంద్రీకృతమయ్యే ప్రాథమిక విలువల మీద విస్తారంగా వెలుగు ప్రసరించగల సామర్థ్యం ఉంది కాబట్టి అవి ఎంచుకోబడ్డాయి. సో మనం ఇప్పటి వరకు డిస్కషన్ చేశామండి. సో అది కొన్ని మనం అనలైజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఎస్పెషల్గా ఏంటంటే ఈ హింస, అహింస వాటి మీద మనం కొంచెం అంటే ఆ పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులకు అనుగుణంగా మనము డిసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఓవరాల్గా నాకు అర్థమైందండి. ఇంకేమైనా దాని కింద ఒక 5 విభిన్న పరిస్థితుల గురించి మాట్లాడానండి.
ఎవరైనా యాడ్ చేయండి అండి, అంటే నాకు అంత క్లియర్గా అర్థం కాలేదు. ఎవరైనా చెప్తారండి? రాజు గారు, చంద్రశేఖర్ గారు. లేదు దాస్, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. కొంచెం అంటే కాంప్లికేటెడ్గానే అనిపించింది కదా. ఇంకెవరైనా మాట్లాడతారండి? సో ఇప్పుడు ముందు పారాగ్రాఫ్ లో మనకి చెప్పారు, ఏ సిద్ధాంతాలు కానీ దేన్నైనా మనం ఆ స్పిరిచువల్ అంటే ఆ పర్సెప్షన్, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ అంటే రైట్ అండర్స్టాండింగ్, రైట్ పర్సెప్షనే స్పిరిచువల్ లైఫ్ అంటే అని. సో అది మనకి రావాలి అంటే మనం ఏ కట్టుబాట్లు, నియమాలు, సూత్రాలు ఉన్నాయో అవి ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయి, వాటన్నిటిని మనం అనలైజ్ చేస్తే గానీ మనకి వాటి గురించిన సరైన అవగాహన రాదు. ఆ అనలైజ్ చేసేటప్పుడు ప్రాక్టికల్ సినారియోస్ తీసుకుని అనలైజ్ చేయండి. థియరీని థియరిటికల్ గా అనలైజ్ చేయకండి. ఒక అబ్స్ట్రాక్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తూ మాట్లాడుకుంటే ఎలా అయితే మ్యాథమెటిక్స్ అర్థం కాదో, ఒక ఉదాహరణ తీసుకుంటే అర్థం అవుతుందో, అలాగే ఇక్కడ కూడా ఒక లైఫ్ లో దేన్నైనా మనం అనలైజ్ చేసేటప్పుడు ప్రాక్టికల్ సినారియోస్ తీసుకోవాలి రియల్ లైఫ్ లో అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్ని తీసుకొని ఇక్కడ వివరించడం జరిగింది. సో అలాంటి పరిస్థితులు ఏంటి అనేది ఒక్కొక్క కేసు తీసుకున్నారు. అవి రాబోతున్నాయి. కేసు 1, కేసు 2, కేసు 3, కేసు 4, కేసు 5 అని. వాటి గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ చాప్టర్ లో మనం వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ కాబట్టి ఆ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని అనలైజ్ చేసి వాటి ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయాన్ని గ్రహిద్దాం. అసలు వైలెన్స్ అంటే ఏంటి, నాన్ వైలెన్స్ అంటే ఏంటి, ఏ సందర్భంలో అది కరెక్ట్ అవుతుంది, ఏ సందర్భంలో అది కాదు, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. అప్పుడు మాత్రమే మనకు దానికి సంబంధించిన ఒక సరైన అవగాహన మనలో ఏర్పడుతుంది అనేది ఈ పారాగ్రాఫ్ లో చెప్పారు. జస్ట్ ఒక ఇంట్రొడక్టరీ, అంటే తర్వాత రాబోయే ఎగ్జాంపుల్స్ ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి అనేది చెప్పడం జరిగింది. ఇంకా మెయిన్ విషయం ఏమి ఇందులో చర్చించలేదు. మనకు సమయం 7 అవుతుంది కాబట్టి మనం వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దామండి. సారీ సార్, నాది సిగ్నల్, నా పేరయ్యని సిగ్నల్ కనెక్ట్ అవ్వలేదు సార్. నాకు ఇది కూడా అన్మ్యూట్ అవ్వలేదు. పర్వాలేదు. అయితే మనం వచ్చే వారం కలిసినప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దామండి. అయితే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి అందరూ కూడా, అంటే కేవలం పారాగ్రాఫ్ అసైన్ చేసిన వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా కొంచెం సమయాన్ని వెచ్చించి ఇవన్నీ చదువుకొని వస్తే చర్చ ఇంకా మరింత బాగా సాగడానికి అవకాశం ఉంటుందండి. అది విన్నపం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా. జై బాబా. జై